హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డిఎస్సి లేటెస్ట్ అప్డేట్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్లో డిఎస్సి ప్రీవియస్ పేపర్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని వీడియోస్ చేయడం జరుగుతుంది. వీటి వల్ల మీ ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉందనేది తెలుసుకోవచ్చు. మీరు ఖాళీగా ఉండే టైంలో కానీ, మొబైల్ చూసే టైంలో కానీ ఈ వీడియోస్ చూడటం వల్ల ఎంతో కొంత యూజ్ అవుద్ది అనేది నా ఉద్దేశం. ఫ్రెండ్స్, ఇటీవల జరిగిన ఏ సభలో చూసినా, ఏ మీటింగ్లో చూసినా సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్ గారు కూడా ఏపీ డిఎస్సి గురించి ఖచ్చితమైన అప్డేట్ అయితే ఇస్తున్నారు. డిఎస్సి పెట్టి చదువుకున్న విద్యార్థులందరికీ ఉపాధ్యాయ పోస్టులు జూన్ లోపలనే ఫిలప్ చేసి స్కూలు తెరిసే లోపల వాళ్లకు పోస్టింగ్స్ ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఒకటే హామీ ఇస్తున్నా, తొందరలోనే ఇప్పటికీ డిఎస్సి అనౌన్స్ చేశాం, దానికి కూడా శ్రీకారం చుడతాం. రాబోయే సంవత్సరం 16,384 ఉద్యోగాలు ఏవైతే చెప్పామో రిక్రూట్ చేసి, ట్రైన్ చేసి, పోస్టింగ్స్ ఇచ్చి పాఠశాలలు ఓపెన్ చేస్తామని చెప్పి కూడా నిరుద్యోగులందరికీ హామీ ఇస్తున్నాం. దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. జూన్లో పాఠశాలలు తెరిచే నాటికి పోస్టింగ్స్ కంప్లీట్ చేస్తామనే హామీ ఇస్తున్నారు కదా. సో ఇది ఎంతవరకు సాధ్యం అనేది చాలా మందికి ఉన్న డౌటు. ఫ్రెండ్స్, ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, డిఎస్సి నోటిఫికేషన్ అప్పుడే ఇవ్వకూడదు అనే థాట్ అయితే ఉంటే 100 కారణాలైనా చూపించవచ్చు. అదే డిఎస్సి తొందరగా కంప్లీట్ చేసి పోస్టింగ్స్ ఇచ్చేయాలి అనే చిత్తశుద్ధి ఉంటే ఎవరు ఆపినా డిఎస్సి అయితే ఆగదు. ఫ్రెండ్స్, ఇది మొదటి సంతకం, మొదటి హామీ కాబట్టి ప్రజల్లో నమ్మకం పోగొట్టుకోకుండా ఉండాలంటే ఇది ఖచ్చితంగా జరిగి తీరాలి. కాబట్టి ఈ నెలలో డిఎస్సి నోటిఫికేషన్ అనేది పక్కాగా వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా టెట్ విషయానికి వస్తే టెట్ గురించి అయితే ఇప్పటివరకు ప్రజెంట్ అప్డేట్ అయితే ఏం లేదు. మన ప్రభుత్వం అందరికీ అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తుంది కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్తో పాటు టెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చి ఫస్ట్ టెట్ ఎగ్జామ్ పెట్టి తర్వాత డిఎస్సి పెట్టే అవకాశం అయితే ఉంది. లేదంటే గత 2 డిఎస్సీలు అనగా 2014, 2019 డిఎస్సీలో జరిగిన విధంగా టెట్కమ్ టీఆర్టీ రూపంలో కూడా జరిగే అవకాశం ఉంది. కానీ ఈసారి టెట్ ఎగ్జామ్ జరిగితే క్వాలిఫై అవ్వలేని వాళ్ళకి ఇంకా డిఎస్సి ఛాన్స్ అనేది ఉండదు. ఫ్రెండ్స్, టెట్లో క్వాలిఫై అవ్వలేని వాళ్ళు, టెట్లో తక్కువ స్కోర్ ఉన్న వాళ్ళు మళ్ళీ ఇంకో టెట్ కావాలని ఎంతమంది అయితే కోరుకుంటున్నారో అంతకంటే ఎక్కువ మంది ఇంకా టెట్ టైం లేకుండా డైరెక్ట్గా డిఎస్సి పెట్టేయాలి అనుకుంటున్న వారు ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా కేవలం డిఎస్సినే నమ్ముకొని చాలామంది ప్రిపేర్ అవుతూ ఉన్నారు. మళ్ళీ టెట్ పెట్టి డిఎస్సి పెడితే సమయం వృధా అవుతుందనేది వీరి ఉద్దేశం. ఫ్రెండ్స్, అభ్యర్థుల దృష్ట్యా టెట్ ఇవ్వాలి అనే ఉద్దేశం ఉంటే తెలంగాణలో జరిగిన మాదిరిగా డిఎస్సితో పాటు టెట్ నోటిఫికేషన్ ఇచ్చి టెట్ ఎగ్జామ్ కంప్లీట్ చేసిన వెంటనే 4 రోజుల వ్యవధిలో డిఎస్సి కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంది. ఏదైనా కానీ మనం ముందు వీడియోలో చెప్పిన విధంగా ప్రభుత్వంకి డిఎస్సి తొందరగా కంప్లీట్ చేసి పోస్టింగ్స్ ఇవ్వాలి అనే ఉద్దేశం ఉంటే ఎటువంటి విషయాల్ని పట్టించుకోకుండా తొందరగా కంప్లీట్ చేస్తారు. సో ఫ్రెండ్స్, టెట్ క్వాలిఫై అవ్వలేని వాళ్ళ కోసం ఇంకో టెట్ పెట్టి డిఎస్సి పెడతారా, లేదంటే డైరెక్ట్గా డిఎస్సి జరుగుతుందా అనేది మీ ఉద్దేశం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో డిఎస్సి ప్రీవియస్ పేపర్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని వీడియోస్ చేయడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ అన్ని మీకు చాలా వరకు యూజ్ అవుతాయి. ఈ వీడియోస్ చూడటం వల్ల మీ ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉందో కూడా తెలుసుకోవచ్చు. సో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.